హాయ్ అండి, గుడ్ మార్నింగ్. హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. నైట్ అంతా పార్టీస్కి వెళ్ళి టైర్డ్ అయిపోయి మార్నింగ్ ఇప్పుడే లేచాను అనుకుంటున్నారు కదా, అంత సినిమా లేదండి. ఫుల్గా పడుకొని ఇప్పుడు లేచాను అనమాట. సో యాక్చువల్లీ ఈరోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ప్రతి ఇయరు మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటారు. న్యూ ఇయర్ 31st ప్లానింగ్స్ ధూమ్ ధామ్ అని చెప్పి ప్లానింగ్స్ ఒక 1 వీక్ 20 డేస్ ముందు నుంచే ప్లానింగ్స్ చేసుకుంటాం. ఒకదేమో బడ్జెట్లో, ఒకలేమో పార్టీస్, ఒకలేమో ఈ టైం నుంచి ఈ టైమింగ్ అని చెప్పేసి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పేస్తారండి. అన్నీ చెప్పేసి మనం ఇంట్లో పర్మిషన్ అడిగి, సరే ఇంట్లో తీరమస్ మనకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరు స్టార్ట్ చేస్తారండి. 31st మార్నింగ్ నుంచి ఒక్కొక్క రీజన్ చెప్తారు. పోనీ వీళ్ళు ఏమైనా ఎంజాయ్ చేయరా అంటే అబ్బాబ్బాబ్బా, మనకి తెలియకుండా వెనకాతలు బాగానే ఎంజాయ్ చేస్తారు. కానీ మన వరకు వచ్చేసరికి అబ్బో రీజన్స్ బీభత్సంగా చెప్తారు. ఏమనంటే అనుకోకుండా వెళ్ళిపోయానే, అనుకోకుండా పంపించారే అంటే ఓన్లీ అమ్మాయిలతో మాత్రం పంపించరు. బాయ్స్ గర్ల్స్ అందరూ ఉన్న బీచ్ రోడ్లకి పంపిస్తా అన్న, ఫ్యామిలీతో వెళ్ళాను, ఫ్రెండ్తో వెళ్ళాను, కజిన్తో వెళ్ళాను అని సొల్లు చెప్తారు. సో మీ బ్యాచ్లో కూడా ఇలా 31st మార్నింగ్, రేపు నైట్ ఈవినింగ్ మనం ప్లానింగ్ చేసుకున్నప్పుడు మార్నింగ్ అయ్యేసరికి హ్యాండ్ ఇచ్చే బ్యాచ్ ఎవరన్నా ఉన్నారంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మార్నింగ్ అయ్యేసరికి పోనీ సరే నైట్ ఏదో అయిపోయిందిలే, నైట్ ఏం తిరుగుతాంలే, మార్నింగ్ వెళ్దాం అనుకునేసరికి నైట్ అంతా టైర్డ్ అయిపోయినాయి, మార్నింగ్ వేరే వర్క్ ఉంది, క్రిస్టియన్ ఫ్రెండ్స్ అయితే చర్చ్కి వెళ్ళాలి అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తారు. ఓకే, చర్చ్ అంటే దేవుడి వరకు ఓకే, ప్రాబ్లం లేదు. బట్ ఇంట్లో ఖాళీగా కూర్చొని నైట్ ముగ్గులేసి మనతో సొల్లు చెప్పి మళ్ళీ మార్నింగ్ స్టేటస్ పెట్టి లేదురా ఎక్కడికి వెళ్ళలేదురా, మమ్మీ పంపించలేదురా అని చెప్తారు. సో ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అని చెప్తూనే ఉంటారు. నెక్స్ట్ ఇయర్ కాదు కదా, వాళ్ళకి ఒక 60 సంవత్సరాలు వచ్చినా సరే రారు. సో నా మాట విని ఫ్రెండ్స్, మీ బ్యాచ్లో కూడా ఇలా నెక్స్ట్ ఇయర్ని అవాయిడ్ చేసే ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే దయచేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ వాళ్ళతో ప్లానింగ్స్ పెట్టుకోకండి. అవసరమైతే సింగిల్గా వెళ్ళి కూర్చోండి, ప్రాబ్లం ఏం లేదు. కావాలంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని, అన్నయ్యనో ఎవరినో బతిమలాడి తీసుకెళ్ళడం బెస్ట్. ఇంకా వీళ్ళతో అయితే పెట్టుకోకండి దయచేసి. మీ బ్యాచ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా, మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. వాళ్ళకి ఎవరైనా బర్త్డేస్ ఫంక్షన్స్ అయితే నైట్ పర్మిషన్స్ దొరికిపోతాయి. కరెక్ట్గా న్యూ ఇయర్ వచ్చేసరికి అమ్మో అయ్యో అమ్మో పురుష్ అంటారు. సో మీ బ్యాచ్లో ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా ఫ్రెండ్సే ఉన్నారా, మీ ఫ్రెండ్స్ కూడా ఎలా ఉన్నారా అనేది. ఓకే, ఎనీవే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. బాయ్ బాయ్.